మీరెప్పుడైనా గమనించారా? గణేశుడి ఫోటోలో కానీ, విగ్రహాలు కానీ చూస్తే ఆయన పుట్ట చుట్టూ ఒక సర్పం ఉంటుంది. కొన్ని చోట్ల అదే నాగ యజ్ఞోపవేతంలా కనిపిస్తుంది. దీని వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది. అదేంటో చెప్తా వినండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకసారి కైలాసంలో ఋషులు, దేవతలందరూ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు పరమేశ్వరుడికి శిరస్సు పైన ఆదిశేషుడు సర్పరూపంలో ఉన్నాడు. అందరూ శివుడి పాదాల దగ్గర వంగి నమస్కారం చేస్తుంటే ఆదిశేషుడి మనసులో ఒక చిన్న అహంకారం వచ్చింది. నేను శివుడి పాదాల దగ్గర కాదు, శిరస్సు పైన ఉన్నాను. అంటే నా స్థాయి వేరే అని మనసులో అనుకున్నాడు. ఆ క్షణమే పరమేశ్వరుడికి ఆ భావం తెలిసిపోయింది. వెంటనే ఆదిశేషుణ్ణి తన శిరస్సు మీద నుంచి తీసి కిందకు విసిరేశాడు. కింద పడగానే ఆదిశేషుడి 100 తలల్లో ప్రతి తల 10 ముక్కలైంది. బాధపడి శివుణ్ణి క్షమించమని వేడుకున్నా కానీ శివుడు స్థానం ఇవ్వలేదు. తీవ్రంగా గాయపడి బాధతో ఆదిశేషుడు విలపిస్తూ ఉండగా అక్కడికి నారద మహర్షి వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. జరిగిన సంఘటనంతా విన్నాక నారదుడన్నాడు, భయపడకు నాయనా, పరమేశ్వరుడు ఆగ్రహించిన కరుణకు నిలయమైనవాడు. కాని ఇప్పుడే ఆయన కుమారుడైన శ్రీ గణపతిని ఆశ్రయించు. ఆయనే తండ్రికి చెప్పి అనుగ్రహం కలిగిస్తాడు అని చెప్పి నారదుడు షడక్షర గణపతి మంత్రాన్ని ఇచ్చాడు. ఆదిశేషుడు 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని తీవ్రమైన తపస్సుతో జపించాడు. చివరికి శ్రీ గణపతి ప్రత్యక్షమయ్యాడు. బాధపడకు నాయనా, నా తండ్రి శిరస్సు మీద ఉండే అదృష్టం మళ్ళీ నీకే కలుగుతుంది అని చెప్పి తండ్రి దగ్గరకు వెళ్లి శివుని ప్రసన్నం చేసి మళ్ళీ ఆదిశేషుడికి స్థానం కల్పించాడు. అప్పుడు కృతజ్ఞతతో ఆదిశేషుడు గణపతిని ఇలా అడిగాడు, స్వామి, నువ్వు కూడా నన్ను ధరించు. దానికి గణపతి నవ్వుతూ అన్నాడు, సమయం వస్తుంది, అప్పుడు తప్పకుండా ధరిస్తాను అని అంటాడు. కాలక్రమంలో గణపతి కుబేరుని విందులో ఎక్కువ మోదకాలు తిని ఎలుకపై వస్తుండగా వాహనం తిరగబడ్డంతో కింద పడతాడు. ఆ దెబ్బకు పొట్ట పగిలి మోదకాలు బయటపడతాయి. అప్పుడు బ్రహ్మ శేషుణ్ణి పిలిచి, గణేశుడు ఉదరానికి 3 చుట్లు చుట్టుకొని ఉండు, భుజానికి యజ్ఞోపవేతంలా ఉండు, బంధింపబడి ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది అని చెప్తాడు. అలా గణపతి ఉదరం చుట్టూ ఆదిశేషుడు బంధింపబడ్డాడు. ఈ దృశ్యాన్ని చూసి చంద్రుడు నవ్వడంతో వినాయకుడు చంద్రుణ్ణి శపించాడని, అందుకే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని పురాణాలు చెప్తున్నాయి. అలా శేషుడు గణపతి ఉదరం చుట్టూ నాగ యజ్ఞోపవేతంలా ఉండిపోయాడు. అందుకే వినాయక చవితి సమయంలో బజారులో చిన్న చిన్న విగ్రహాలు కొనుగోలు చేసినా వాటిలో కూడా గణపతి పొట్ట చుట్టూ సర్పం తప్పకుండా ఉంటుంది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.